ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత జట్టు 3 టెస్టుల్లో గెలిచి మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు కోల్పోయి ఓటమి వైపుగా పయనిస్తున్న భారత జట్టును శుభ్మన్ గిల్ యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ అసాధారణ పట్టుదలతో ఆడి మరీ గెలిపించారు. మొదటి టెస్టులో కూడా భారత జట్టు గెలిచేదే, కానీ వీరిద్దరిలాగా చివరి వరకు నిలిచే ఆటగాళ్లు కరువయ్యారు. ఏదేమైనా ఈ సిరీస్లో భారత జట్టు మొదట వెనుకబడినా కూడా తర్వాత అద్భుతంగా పుంజుకున్న విధానం అసాధారణం. సీనియర్ ఆటగాళ్లు కీలక సమయంలో జట్టుకు దూరమైనా కూడా యువ ఆటగాళ్లతో కూడిన జట్టు దుమ్ము లేపింది. రోహిత్ నాయకత్వంలో ఆటగాళ్లు ఎవరికి వారు సత్తా చాటారు. 4వ టెస్టులో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఏ ఆటగాళ్లకు జట్టులో స్థానం ఉండదు అనే విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుకు ఎవరికీ లేనంత స్థాయి ఉంది. యువ ఆటగాళ్లు ఆ విషయాన్ని అర్థం చేసుకుని భారత జట్టును గెలిపించడంలో తమ వంతు పాత్ర పోషించారు. కొత్తవారైనా కూడా ఒత్తిడి సమయంలో వారు చూపించిన తెగువ మర్చిపోలేనిది. జట్టు కోసం ఏదైనా చేయాలన్న ఆకలి వాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే వారిని జట్టులో కొనసాగేలా చేస్తుంది. ఇక జట్టుకు ఉద్దేశపూర్వకంగా దూరమైన వారిని హెచ్చరిస్తున్నా. భారత జట్టుకు ప్రాధాన్యతనివ్వకుండా అవసరం ఉన్న సమయంలో జట్టుకు దూరమైన వాళ్లు జట్టుకు అక్కర్లేదు. బాగా ఆట ఆడాలి అనే ఆకలే లేని వాళ్లతో మాకు పని లేదు. అలాంటి ఆటగాళ్లకు జట్టులో స్థానం లేదని తేల్చి చెప్పాడు. రోహిత్ పరోక్షంగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల గురించి అన్నాడేమో అనే చర్చ జరుగుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.